నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ప్రొఫెసర్ ములుపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు. నమస్కారం విజయ. ఆదివారం మనకి T20 వరల్డ్ కప్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అవబోతుంది ఇండియాకి అండ్ న్యూజిలాండ్ కి. ఈ రెండిట్లో ఏ టీం గెలిచే అవకాశం ఉందంటారు? ఇంతవరకు ప్రపంచ వరల్డ్ కప్స్ లో 2 times మనమే కొట్టుకుంటూ వచ్చాం. అవును, ఈసారి కూడా కపిల్ దేవ్ దగ్గర నుంచి, ధోని కాలం నుంచి, ఇక ఈసారి కూడా మనమే కొడతాం. ఓకే, ఇప్పుడు అది సొంత గడ్డ మీద ఆడుతున్నాం మనం, మన సొంత గడ్డ అహ్మదాబాద్లో. ఈ యొక్క టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మనం ఎందుకు ఛాన్స్ ఇస్తాం వాళ్ళకి? ఓకే, ఇవ్వం. తర్వాత దీన్ని T20 ప్రపంచ కప్ అంటాం. మనది డిఫెండింగ్ ఛాంపియన్గా వచ్చాం. దంగల్ సినిమా చూసావా? అందులో అమీర్ ఖాన్ ఏం చెప్తాడు? డిఫెండింగ్ ఆడు అని వాళ్ళ కూతురికి ట్రైనింగ్ ఇస్తాడు కబడ్డీలో. అంటే అస్తమాన అగ్రెసివ్ గానే ఆడాల్సిన అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళు విజృంభిస్తారు. సో ఇంతవరకు డిఫెండింగ్ ఛాంపియన్ గా వచ్చినటువంటి మన భారత టీము ఇక్కడి నుంచి అగ్రెసివ్ గా వాడుతుంది ఇప్పుడు ఫైనల్లో. అండ్ కప్ కొట్టుకుపోతాం మనం. తర్వాత ఇప్పుడు మనము ప్రత్యర్థి ఎవ్వరైనా సరే ఇంతవరకు కూడా ఏ ఫార్మాట్లో కూడా వరల్డ్ కప్ గెలిచినటువంటి దాఖలాలు లేవు మన గడ్డ మీద. మనమే కొట్టుకున్నాం ఇప్పుడు. సరే, ఇప్పుడు అంటే ఈ గడ్డ, ఈ మ్యాచ్, వాళ్ళ కెపాసిటీ ఏంటనేది మన అందరికీ తెలుసు, మన వాళ్ళది. అదంతా పక్కన పెడితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పేస్తారు కాబట్టి దాని పరంగా చెప్పండి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అంటున్నారా? తప్పకుండా జ్యోతిష పరంగానే. మనకి భారత్ ధనుస్ రాశి, తర్వాత ఈ యొక్క మాయగాడు ఉన్నాడు మనకు, ఒక మాయగాడు సునీల్ గవాస్కర్, బంతుల మంత్రగాడు బౌలింగ్ లో. ఎవరతను? బూమ్రా. ఈ బూమ్రా ఒక దశాబ్ద కాలంలో ఒకడు పుట్టడం కాదు, శతాబ్ద కాలంలో ఒక్కసారి పుడతాడు. అటువంటి మంత్రగాడు అని చెప్పేసి మన సునీల్ గవాస్కరే ఆయనకి బిరుదిచ్చాడు. అంటే అప్పుడప్పుడు పుట్టరేళ్ళు. బూమ్రా ఉండగా భారత్ జట్టుకి అడ్డు లేదు. కాబట్టి మనం కొట్టుకుపోవడం గ్యారంటీ. కాకపోతే మన టోర్నీలో జట్టు ప్రదర్శన సాధికారంగా చేసుకోవడానికి లేదు, ఇది ఒక లోపం. నెక్స్ట్ కొన్ని బలహీనతలు స్పష్టంగా కనబడుతున్నాయి. టీమిండియా పడుతూ లేస్తూ ఎలాగో ఇప్పటి వరకు మనం ఫైనల్కి వచ్చేసాం. ఇకపోతే మనకి భిన్నంగా ఆడాలి. ఇప్పుడు జరిగేటటువంటి ఫైనల్లో మ్యాచ్ వ్యూహాలు మార్చారు, భిన్నంగా ఆడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి కేసు కొట్టుకుపోతాం, మనం కప్పు కొట్టుకుపోతాం. తర్వాత ఇక్కడ కప్పు మనకి టోర్నీలో భారత్ ఇప్పుడు దాకా మనం జరిగినటువంటి ఛాంపియన్లో అసలైన ఛాంపియన్ లాగా మనం ఆడలే ఇంతవరకు. కాబట్టి కొంతమందికి డౌట్ ఉంది, ఏమో భారత్ కొడుతుందా కొట్టదా ఇలా ఆడుతుందని. సచిన్ టెండూల్కర్ ఆడినప్పుడు అప్పుడు ఆయన ఆల్మోస్ట్ డక్అవుట్ అయినట్టుగా అయిపోయాడు. అయినా సరే ద్రావిడ్, ధోని వీళ్ళందరూ తీసుకొచ్చారా లేదా? గెలిచారు. అందువలన ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా ఛాంపియన్ లాగా ఆడింది ఇప్పుడు దాకా మనతో ఆడినప్పుడు, ఇప్పుడు ఈ T20 సిరీస్లో. అయినా సరే ఓడిపోయింది అది. సో ఆట ఎలా ఆడామన్నది కాదు, గెలుపు ముఖ్యం. అందుకని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మ్యాచ్కి మనకి ఇండియాకి ఎప్పుడు కూడా ఈ ట్రిప్లో T20 సిరీస్కి బౌలింగే మనకు ఆందోళన. బ్యాటింగ్ మన వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రలో కూడా కొట్టేస్తారు. అసలు క్రికెట్కి ఆట పుట్టిందే ఇంగ్లాండ్లో. అటువంటి ఇంగ్లాండ్లోనే బాధేసాం మనం, వెస్టిండీస్ని బాధేసాం, న్యూజిలాండ్ ఒక లెక్క మనకి. తర్వాత ఈ బూమ్రా కాకుండా నమ్మదగినటువంటి బౌలరే ఎవరూ లేరు. సో సెమీస్లో ఆల్టర్నేటివ్ మనకి కనిపించక మనం కొంచెం ఇండియా ఇబ్బంది పడుతున్నాం. అలాగే బూమ్రా మినహా బౌలర్లు అందరూ కూడా దాళారంగా పరుగులు ఇచ్చేశారు, అవతలాలకు ఛాన్సులు ఇచ్చేశారు. ఈ ఒక్క బూమ్రా ఒక్కడే కంట్రోల్ చేస్తాడు కొద్దిగా ఇప్పటి వరకు ఆడిన పద్ధతిలో. తర్వాత మనం స్పిన్నర్స్ని మనం తీసుకున్నప్పుడు ఈ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళు తేలిపోయారు, సరిగ్గా చేయలేకపోయారు. అందువలన పేసర్లు మనం తీసుకున్నప్పుడు హర్షదీప్, హార్దిక్ వీళ్ళ సైతం ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా. ఇప్పుడు విజృంభిస్తారు వీళ్ళంతా. తర్వాత వీళ్ళిద్దరి కోట అయిపోవడంతో ఏమైపోయింది, అక్షర్తో చివరి ఓవర్ చేయించలేక పేస్ ఆల్రౌండర్ అయినటువంటి దూబేకి మనం బంతిని అప్పగించేసాం. కెప్టెన్ అప్పగించాడు, బాగుంది. మరి ఇప్పుడు మొట్టమొదటి 3 balls అతను చాలా కట్టుదిట్టంగా వేశాడు.
కానీ ఆ తర్వాత వేసినటువంటి 3 బాల్స్కి సిక్సర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇది 3 బాల్స్ సిక్సర్స్ వేసే బాల్స్ అప్పుడు వేసుంటే బాగుండేది. ఓకే. సో ఈ విధంగా మనకి వరుణ్ చక్రవర్తి వా అనే అక్షరాన్ని, తర్వాత అది వృషభ రాశి, మనకు అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. క్రీడలకి అధిపతి అయినటువంటి రాహు, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి మీనరాశిలో శని లాభంలో ఉండడం, ఇవన్నీ కూడా మనకి లాభం చేస్తాయి. అలాగే మనకి డిఫెక్ట్స్ ఏంటంటే బౌలింగ్లో ఆల్టర్నేటివ్స్ అంతంత మాత్రంగా ఉండడం, ఒకటైతే సరైన ప్లాన్ లేకుండా ఆడేయడం మన వాళ్ళు, ఇది రెండో డిఫెక్ట్. ఓకే. అలాగే సూపర్ 8 నుంచి వరుణ్ చక్రవర్తి ఏమవుతున్నాడు, ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఫెయిల్ అయ్యి జట్టుకు ఊహించినటువంటి ఎదురు దెబ్బ. సరే, ఇప్పుడు టాస్ కనుక వేస్తే మన వాళ్ళు బౌలింగ్ ఫస్ట్ ఎంచుకుంటే బెటరా లేదంటే బ్యాటింగ్ అంటే బెటర్ అవుతారా? మనకి ఏదొస్తే అది. ఏదైనా మనం ఎప్పుడు కూడా తెలివైన ఒక క్రీడాకారుడు ఎవరు కూడా బ్యాటింగే ఎంచుకుంటారు. ఓకే. అయితే ఇండియన్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం బౌలింగ్ ఎంచుకున్న ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎంచుకొని ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటారు. ఓకే. అగ్రెసివ్గా ఆడతారు. తర్వాత ఈ బౌలింగ్ ఆల్టర్నేటివ్స్ మనకి అంతంత మాత్రంగా ఉండడం, సరైనటువంటి ప్లాన్ లేకపోవడం, అలాగే సూపర్ 8 నుంచి వరుణ్ చక్రవర్తి ఫెయిల్యూర్ వరుస పెట్టి జట్టుకంతా కూడా ఎదురుగా ఊహించినటువంటి ఎదురు దెబ్బ. అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది అతనికి, ఇంక నేను ఆడలేనేమో అని. అలా అనుకోకూడదు. అందుకని ఈ వరుణ్ చక్రవర్తిని మార్చి కులదీప్ని తీసుకొస్తున్నారు. ఓకే. అంటే అలా ప్లానింగ్స్ అంతే, ఇంకా ఫైనల్గా ఏం నిర్ధారించలేదు. ఫైనల్లో ఈ ఆడిచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వరుణ్ చక్రవర్తి కొంచెం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కాబట్టి ఐసీసీ తీసుకుంటుంది డెసిషన్. ఓకే. అలాగే పిచ్ మరీ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటే కనుక వరుణ్ అక్షర్లకు తోడు కులదీప్ను కూడా ఆడించడం మనకి కలిసి వస్తుంది. సో ఈ విధంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్తున్నారనమాట. అలాగే రెండో స్పెషలిస్ట్ పేసర్ ఉన్నాడు హర్షదీప్. కొన్నిసార్లు అద్భుతమైనటువంటి బంతుల్ని సంధించాడు ఆయన. అలాగే సెమీస్ లాంటి కీలకమైనటువంటి మ్యాచ్లో వరుస పెట్టి మనకి వైడ్లు వేయడం అనూహ్యం, ఎవరు ఊహించలేదు అది. ఓకే. తర్వాత హర్షదీప్ కంటే కూడా సేరజన్ తీసుకుంటారేమో, ఇలాగా వ్యూహాలు మారుస్తున్నారు. సో ఫైనల్గా మనకి మార్చి చక్కగా మనం కప్పు కొట్టుకెళ్ళిపోవడం ఖాయం. ఓకే. ఇకపోతే న్యూజిలాండ్ దగ్గరికి వచ్చేసరికి బ్యాటింగ్లో దానికి తిరుగులేదు, మనకి ధీటైనటువంటిది. సో తిరుగులేని బ్యాటింగ్ బలం. ఓపెనర్స్ కూడా, ఓపెనర్స్ ఎవరు, ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, వీళ్ళందరూ కూడా సెమీస్లో సహా ఈ జర్నీలో రెచ్చిపోయారు. ఫిలిప్స్, మిచెల్, రచిన్ వీళ్ళందరూ కూడా న్యూజిలాండ్ నుంచి మంచి బ్యాటర్స్. కాబట్టి పిచ్కి అలాగే ఆయా బ్యాటర్స్కి తగ్గట్టుగా పకడ్బందీగా ప్లాన్స్తో రెడీ అవ్వాల్సిన బాధ్యత ఇండియాకు ఉంది. ఓకే. దానికోసం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇవే మార్పులు చేర్పులు ఐసీసీ కూర్చోవాలా, మనవాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలా. తర్వాత జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ శతాబ్దానికి ఒక్కడ పుడతాడు. ఇది మనం చెప్పింది కాదు, మన అలనాటి హీరో సునీల్ గవాస్కర్ ఆయన చెప్పింది. అతను అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడేస్తాడు. ఒకవేళ ఫార్మాట్స్ మార్చేసినా కూడా అక్కడ బంతి చేతికిస్తే చాలు, తనకు కావలసిన విధంగా అనుకూలంగా తన తీసుకొచ్చేస్తాడు పరుగులను. ఓకే. వికెట్స్ని తీసుకొచ్చేస్తాడు, రిజల్ట్ రాబడతాడు. ఈ విధంగా మనకి ఫైనల్గా అంపైర్స్ ఉన్నారు మనకి. వీళ్ళ ఇంగ్లాండ్కి చెందినటువంటి వాళ్ళు. T20 ఇప్పుడు రేపు అహ్మదాబాద్లో జరగబోయేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి. ఇదేంటంటే ఎల్లింగ్వర్త్, వార్ఫ్ వీళ్ళిద్దరు కూడా మనకి కెప్టెన్స్గా ఉన్నారు, అంపైర్స్గా ఉన్నారు. అండ్ 3rd and 4th అంపైర్స్గా సౌత్ ఆఫ్రికాకి చెందిన వాళ్ళని పెట్టారు, అల్లాహుద్దీన్ అండ్ పాలెకర్, ఏడ్రియాన్ హాల్స్టాక్. ఇది ఐసీసీ డిక్లేర్ చేసింది. కాబట్టి వీళ్ళందరినీ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అంపైర్లు కూడా మనకు అనుకూలమైనటువంటి గ్రహాలే. ఇల్లింగ్ వృషభ రాశి, మేషరాశి, ఇలా మళ్ళీ వార్ఫ్ వృషభ రాశి, తర్వాత మనకి అల్లాహుద్దీన్ మేషరాశి. క్రీడలకు మనకు ఇప్పుడు అదే కావాలా.
కుజుడే మనం మెయిన్. కాకపోతే మనకి కుజుడు కొంచెం శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆలోచిస్తున్నాం, లేకపోతే చెడుగుడే అనమాట. ఓకే. మేన రాశిలోకి వచ్చేస్తే ఇంకా కొంచెం కుంభరాశిలో అలా ఉన్నాడు, శత్రుక్షేత్రం కాబట్టి కొంచెం మన వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆడినట్లయితే తప్పకుండా మనం కొప్ప కొట్టుకుపోయేదే. హర్షదీప్ మేషరాశి వాడు, సేరజ్ కుంభరాశి వాడు. మరి ఈ విధంగా కనుక మనం తీసుకున్నప్పుడు వరుణ్ చక్రవర్తి వృషభ రాశి, అక్షర్ మేషరాశి, అలాగే దూబే, వీళ్ళందరూ కూడా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కొట్టేస్తాం. మన కొట్టిన స్కోర్ కంటే మన వాళ్ళు భయపడుతున్నారు, 300 అంటే భయపడుతున్నారు, అవలేలా కొట్టేస్తారు మన వాళ్ళు. అందువలన వాళ్ళు వరల్డ్ కప్ లో ఆడడం కష్టమే, అంత స్కోర్ రానివ్వరు, 200 దగ్గరికే రానివ్వరు. కానీ మొన్నటి దానికంటే కూడా మనకి ఎక్కువ వచ్చి 10 ఎక్కువ వెళ్ళి మొత్తం దగ్గరగా 300 కొట్టడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు రేపు ఆడబోయే గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లో ఆల్రెడీ ఒక ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. దానివల్ల ఏమన్నా కొంచెం అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్ గా ఉంటది కదా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి. అందువల్ల అది మనకి ఫర్రే కదా, ఓకే, మనకి ప్లస్ అది. ఏది ఏమైనప్పటికీ మన భారతీయుల స్పిరిట్ గొప్పది. అప్పటి వరకు ఉండి లాస్ట్లో అంత గత స్టైల్ని మనం చూసుకున్నప్పుడు కపిల్ దేవ్ కాలంలో కూడా కప్పు రాదనుకున్నది కపిల్ దేవ్, గవాస్కర్ వీళ్ళంతా కొట్టుకొచ్చేసారు. ఆ తర్వాత మన ధోని కూడా కట్టుకొచ్చేసాడు. మరి సచిన్ టెండూల్కర్ ఫెయిర్ అయితే అందరూ గుండెలు బాధేసుకున్నారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కప్ మనదే. సో మీరైతే మీ ప్రెడిక్షన్ తో కళాఖండిగా చెప్పేసారు ఇండియా గెలుస్తుంది అని చెప్పేసి. రేపు చూద్దాం, అంటే నాకు కూడా నమ్మకం ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో నేను కూడా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.